వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఈ వేదిక్ సిరీస్లో ఎపిసోడ్ 4కి స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర ఆగాం. అదేంటో గుర్తుందా? అదే మీరు చేసిన ప్రతి యాక్షన్ లేదా పని ఎక్కడికి పోదు. అది చిన్నదైనా పెద్దదైనా మంచైనా చెడైనా ప్రతిదీ ఒక సిస్టంలోకి ఎంటర్ అయ్యి స్టోర్ అవుతుంది. అండ్ అది అక్కడే ఉండి ఎగ్జాక్ట్ టైంకి కరెక్ట్ క్యాలిక్యులేషన్తో రిజల్ట్ లా బయటకు వస్తుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీరు చేసిన పని ఎలా ట్రాక్ అవుతుంది? ఎవరు ట్రాక్ చేస్తున్నారు? ఎప్పుడన్నా ఎవరో మనల్ని మన పనుల్ని అబ్జర్వ్ చేస్తున్నారని ఫీల్ అయ్యారా? మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మీరు చేసే ప్రతి పని ఎప్పుడు ట్రాక్ అవుతూనే ఉంటుంది, అలాగే క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఆ క్యాలిక్యులేట్ చేసే దాని గురించే ఈ వీడియోలో క్లారిటీ తెచ్చుకుందాం. ముందు మనం కర్మ గురించి ఒక బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకుందాం. కర్మ అనేది నేను ఆల్రెడీ చెప్పినట్టు అదొక పనిష్మెంట్ సిస్టమో లేదా రివార్డ్ సిస్టమో కాదు. కర్మ అనే దాన్ని సింపుల్ గా చెప్పాలంటే అది ఒక యాక్షన్. మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు ఆలోచించే ప్రతి థాట్, మీరు తీసుకునే ప్రతి డెసిషన్, ఇవన్నీ కూడా కర్మలే. మీరు ప్రతి సెకండ్ కర్మని క్రియేట్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మనకు ఒక మెయిన్ డౌట్ వస్తుంది. మీరు చేసిన యాక్షన్ అయిపోయినట్టేనా? అంటే అక్కడతో అది అయిపోతుందా, ఫినిష్ అయిపోతుందా అంటే లేదు. సింపుల్ గా ఒకటి ఆలోచించండి. ఒక స్టూడెంట్ అప్పుడే ఫ్రెష్ గా ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. తను ఆ కాన్సెప్ట్స్ ఏవి కూడా బొర్రకు ఎక్కించుకోకుండా జస్ట్ ఎగ్జామ్ లో పాస్ అయితే చాలు అన్నట్టు పాస్ మార్క్స్ కోసం చదవడం స్టార్ట్ చేశాడు. దానికోసమే బట్టి పట్టాడు, ఎగ్జామ్స్ రాశాడు, అలాగే దాంట్లో పాస్ కూడా అయ్యాడు. సో అక్కడ వరకు ప్రాబ్లం లేదు, రైట్? ఇన్ఫాక్ట్ అతనికి వచ్చిన మార్క్స్ చూసి ఏదో నేమ్ సేక్ ఇంటర్వ్యూతో ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా కొట్టాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఎగ్జామ్ అయితే పాస్ అవ్వచ్చు, కానీ కాన్సెప్ట్ లేకుండా జాబ్ అయితే చేయలేం కదా. సో ఆబ్వియస్లీ జాబ్ లో జాయిన్ అయ్యాక అతనికి చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అండ్ వాటిని తను డీల్ చేయలేక తన మీద తనకి స్లోగా కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అండ్ డెసిషన్స్ కూడా తీసుకునే పొజిషన్ లో తను ఉండడు. సడన్ గా తన లైఫ్ చాలా హెవీగా ఎక్కడో ఇరుక్కుపోయినట్టు అయిపోతుంది. మీలో ఎంతమంది ఈ ఫేజ్ లో ఉన్నారు ఆర్ ఇందులో ఉండి బయటకు వచ్చారో చెప్పండి. ఇక్కడ తన స్ట్రగుల్ అనేది సడన్ గా వచ్చిందా? లేదు. పాస్ట్ లో అతను జస్ట్ పాస్ అవడం కోసం చేసిన ఆ పనులు ఒక గ్యాప్ ని క్రియేట్ చేశాయి. అండ్ ఆ గ్యాప్ ఇప్పుడు రిజల్ట్ లా తన జాబ్ లో చూపించింది. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా కూడా అంతే. మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, తెలుసా? అది సబ్ కాన్షియస్లీ మీకు చాలా దారుణమైన ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ సపోజ్ మీరు పొద్దున్నే లేచి ఫోన్ తీసి ఇన్స్టాగ్రామో, యూట్యూబో, ఫేస్బుక్ ఓపెన్ చేశారు అనుకుందాం. అందులో ఒకడేమో జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాడు, ఇంకో రీల్లో ఏమో ఫారెన్ ట్రిప్స్ అంటాడు, ఇంకొకడు వచ్చేసి వాడి లగ్జరీ లైఫ్ ని మీకు చూపిస్తాడు, అండ్ ఇంకొకడు 22 ఏళ్లకే కోట్లు సంపాదించేస్తాడు. ఇంకా అలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్ కపుల్స్, పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్స్ ఇంకా చాలా కనబడుతూ ఉంటారు. బీభత్సమైన ప్రేమానురాగాలతో కపుల్స్ దద్దరిల్లించేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, అవునా? సో ఇలా ఎక్కడ లేని ఫేక్ పర్ఫెక్షన్స్ అన్నిటినీ ఆ సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు. మీరేమో ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేసుకుంటూ అదంతా ఏదో ఎంటర్టైన్మెంట్ ఆర్ మోటివేషన్ లా ఫీల్ అయిపోతారు. దాన్నే మీరు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఈ టైం పాస్ అన్న పేరుతో చూస్తూ ఏం కాదులే అనుకుంటారు. కానీ స్లోగా మీ మైండ్ అన్నిటినీ రిలేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఎంత బెటర్గా బతుకుతున్నారో చూడండి, మన లైఫ్ చూస్తే ఎలా ఉంది అని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. దీన్నే కంపారిజన్ అంటారు. మీ ఓన్ ప్రోగ్రెస్ కన్నా వేరే వాళ్ళ హైలైట్స్ మీదే మీకు ఫోకస్ పెరుగుతుంది. అలా కూడా స్లోగా ఒక టైం వచ్చేసరికి ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన మీద మనకే కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. సెల్ఫ్ డౌట్, అన్నెసెసరీ ప్రెషర్, ఇవన్నీ కూడా బిల్డ్ అవుతాయి. అండ్ మీకు వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా? ఏమో మేబీ నేను ముందు నుండి ఇలాగే ఉన్నానేమో అని. కానీ అది నిజం కాదు. కొంతకాలంగా, ఇన్ఫాక్ట్ కొన్ని సంవత్సరాలుగా కాన్స్టెంట్గా మీరు చేసుకున్న ఈ కంపారిజన్స్, కన్జ్యూమ్ చేసుకున్న కంటెంట్, ఇవన్నీ కూడా మీ మైండ్లో స్టోర్ అయ్యి దానివల్ల ఒక ప్యాటర్న్ క్రియేట్ అయ్యింది. అండ్ అదే సైలెంట్గా మీ బ్రెయిన్ని అలాగే మీ లైఫ్ని రివైర్ చేసింది. అందుకే మీకు సడన్గా కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిన ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అది సడన్ కాదు, ఇది స్లోలీ అక్యూములేటెడ్ ఎఫెక్ట్. కంపారిజన్ అనేది చాలా డేంజరస్. అది చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొస్తుంది. సమ్ టైమ్స్ పేరెంట్సే పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి తక్కువగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాడెవడో కొడుకు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఇంట్రెస్ట్ లేని మిమ్మల్ని కూడా అందులోనే జాయిన్ చేసేస్తారు. మీరేమో ఆ ఇంట్రెస్ట్ లేని కోర్సులో చదవలేక జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటూ అక్కడే అందరూ చదువుతున్న వాళ్ళ మధ్యలో ఉండి కంపేర్ చేసుకుంటూ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. నేను నిజంగానే అందరికంటే తక్కువేనేమో, నాకు టాలెంట్ లేదేమో, ఇలాంటి అపోహల్లో బ్రతుకుతూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి డెక్కుతూ అక్కడ సెలెక్ట్ అవ్వలేకుంటూ లక్కీలీ ఏదైనా జాబ్ వచ్చినా సరే ఆ పర్టికులర్ జాబ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేక నరకం అనుభవిస్తూ స్లోగా మీరు డిప్రెస్ అయిపోతారు. సో ఇప్పుడు అలా అని చెప్పి మీరు అసలు టాలెంటే లేదా అంటే చాలా ఉంటుంది. కానీ దానికి తగ్గ ప్లాట్ఫామ్ మీకు దొరకక రాంగ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల రాంగ్ పీపుల్ మధ్యలో మీరు ఉన్నారు. ఎంతమంది ఈ పాయింట్కి నాతో అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ప్రతి యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ అది ఇన్స్టెంట్గా రావచ్చు అండ్ సమ్ టైమ్స్
తాయితీగా మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తుంది. ఇలానే కర్మ అనేది సైలెంట్ గా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం కర్మ గురించి ఇంకొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సేమ్ యాక్షన్, డిఫరెంట్ ఇంటెన్షన్స్. అంటే ఒకటే పనిని వేరే వేరే ఉద్దేశాలతో చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మీరు రోడ్ పక్కన కూర్చున్న ఒక నీడీ పర్సన్ కి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు. మీరు ఆ హెల్ప్ జెన్యూన్ గానే అతని ఆకలి తీరడం కోసం చేస్తారు. అండ్ ఆ పని నుండి మీరేమీ ఆశించట్లేదు కూడా. అండ్ దాని రిజల్ట్ ఏమవుతుంది? మీలో ఒక ఇన్నర్ పీస్ అలాగే సాటిస్ఫాక్షన్ వస్తుంది. మైండ్ ఫ్రీగా అలాగే హ్యాపీగా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు అదే సేమ్ పనిని కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఏ రికగ్నిషన్ కోసమో లేదా వ్యూస్ కోసమే చేశారనుకోండి, హెల్ప్ అయితే సేమే ఉంటుంది. అదే వ్యక్తికి అదే టేస్టీ యమ్మీ బిర్యానీ ప్యాకెట్ని ఇస్తారు. ఇక్కడ సిస్టమ్ రియాక్షన్ ఏంటి? ఇతనికి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. నేను పెట్టిన ఈ వీడియోకి ఖచ్చితంగా వ్యూస్ వచ్చేసి జనాలు నన్ను ఆ దేవుడితో కంపేర్ చేసేస్తారు అనుకుంటాడు. సో అలా దీనికి వాడి ఈగో కూడా అటాచ్ అవుతుంది. అలాగే ఇతను డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. బికాస్ ఆ పెట్టిన వీడియో వెళ్ళలేదనుకోండి, ఆబ్వియస్లీ అతను ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఎందుకంటే అతని ఇంటెన్షన్ అవతల వాడి ఆకలి తీరడంలో కాదు, వీడికి వ్యూస్ రావడంలో ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సిస్టమ్ అనేది మీరు చేసే పనిని మాత్రమే చూడదు, దాని వెనకాల ఉన్న ఇంటెంట్ని కూడా చూస్తుంది. ప్రతిదీ ఇంతే. నిజానికి ఇది పనిష్మెంట్ కాదు, మీరు చేసిన పనులకి క్రియేట్ అయిన ప్యాటర్న్కి వచ్చిన రిజల్ట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు. అంటే ఇప్పటి వరకు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ లైఫ్లో జరిగే ప్రతి దానికి రీజన్ మీరే అని, అలాగే ప్రతిదీ మీలోనే ఉండే ఆ కాన్సైన్స్ ఇదంతా క్రియేట్ చేస్తుంది అని, అవునా? బట్ నో, మీ కాన్సైన్స్ లేదా మీ లోపల పడుకున్న ఆ పద్మనాభ సింహ ఇదంతా కంట్రోల్ చేయట్లేదు. ఇది ఎలా అంటే, మీరు వర్షాన్ని కంట్రోల్ చేయగలరా? లేదు. వేరే వాళ్ళ నిర్ణయాలని అలాగే వాళ్ళ ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేయగలరా? లేదు. అలాగే మీ లైఫ్ లో జరిగే ప్రతి దాన్ని డిజైన్ కూడా చేయలేరు. కాబట్టి ప్రతిదీ మీ కంట్రోల్ అయితే ఉండదు. కానీ మీ కంట్రోల్లో ఉండేది ఏమన్నా ఉంది అంటే అది మీ మైండ్ మాత్రమే. అండ్ దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి. ఎందుకంటే ఏ సిచ్యువేషన్కి అయినా సరే మీ డెసిషన్స్, మీ రియాక్షన్స్ అలాగే మీ హ్యాబిట్సే ఫైనల్ రిజల్ట్లో పార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఈ రుతా సిస్టమ్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి ఫ్యాక్టర్ని కంబైన్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేదే రుతా. అండ్ దీనిలో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వర్షం పడడం అనేది మనం ఆపలేకపోవచ్చు, కానీ దానిలో మనం తడవకుండా ఒక గొడుగునైతే వాడచ్చు కదా. సో ఇక్కడ మీ డెసిషనే ఫైనల్. అండ్ ఆ డెసిషన్ తీసుకోవడానికి అక్కడ ఆల్రెడీ మబ్బుగా ఉంది అనే ప్యాటర్న్ని మీరు నోటీస్ చేసి ముందుగానే అంబ్రెల్లాతో ప్రిపేర్డ్గా ఉన్నారు. అలానే లైఫ్లో ప్రతిదీ కూడా మీరు ప్యాటర్న్స్ చూడడం స్టార్ట్ చేశారంటే, ఎవరయ్యా షెర్లాక్ హోమ్స్, మీకంటే పెద్ద డిటెక్టివ్ ఎవడు ఉండడు. కాకపోతే మీ ఫోకస్ అంతా కూడా మీ లైఫ్ మీదే పెట్టాల్సి ఉంటుంది. మీ డెసిషన్స్ని అలాగే మీ రియాక్షన్ ప్యాటర్న్స్ని గమనించండి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. సో క్లారిటీ వచ్చిందా? లైఫ్లో జరిగేది ఏది కూడా సడన్ అలాగే ర్యాండమ్ కాదు. అండ్ ప్రతి దానికి ప్యాటర్న్ ఉంటుంది అండ్ ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ అని. ఇక్కడ లక్, ఫేట్, టైం ఇవన్నీ కొంతవరకే. మన లైఫ్లో జరిగేవి చాలా వరకు మీ యాక్షన్స్ వల్ల వచ్చే రియాక్షన్స్ మాత్రమే. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీ లైఫ్ని మార్చుకోవాలంటే మారాల్సింది మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ కాదు, మీరు చేసే కర్మలు మారాలి. కానీ ఇక్కడ ఇంకో డీపర్ లేయర్ లేదా డైమెన్షన్ ఉంది. మీ కర్మలు అంటే యాక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ థాట్స్ అంటే ఆలోచనల నుంచి వస్తున్నాయి, అవునా? మరి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మైండ్ నుండి వస్తున్నాయి. మరి మీకు మీ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? అసలు మీ థాట్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో తెలుసా? అవి మీ రియాలిటీని ఎలా షేప్ చేస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఏమో ఆ ఎపిసోడ్ తర్వాత మీ లైఫ్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ యూస్ చేసి మీరే డిజైన్ చేసేసుకుంటారేమో. లెట్స్ సీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆఫ్ కోర్స్ ఇది అందరికీ నచ్చే వీడియో కాదు, బికాస్ స్పిరిచువాలిటీ అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇది చాలా మంది సెల్ఫ్ గ్రోత్ కూడా యూజ్ అవుతుంది ఇది కరెక్ట్గా యూజ్ చేస్తే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు.